2014 సంవత్సరం కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉన్నాం. ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెల మొదటి రోజు జనవరి నెలలో మనం వాగ్దాన సందేశంలో వచ్చి ఉన్నాం. ఈరోజు వాగ్దాన సందేశం సాక్షి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో తీసుకొని మనం వాక్యం గురించి నేర్చుకున్న వాక్యమైన దేవుడు, రెండో నెలలో మనము జీవమైన దేవుడు, మూడో నెలలో మనము వెలుగైన దేవుడు గురించి మనం ధ్యానం చేశాం. నాలుగో నెలగా అనగా ఈ మంత్ జనవరిలో మనం సాక్షి అయిన దేవుడు గురించి మనం నేర్చుకోబోతున్నాం. సాక్షి గురించి మనం నేర్చుకోవాలంటే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 5, 6, 7 చదివినప్పుడు 7, 8, 9 వచనాలు చదివినప్పుడు ఆయన తనను అందరూ విశ్వసించినట్టుగా ఆ వెలుగు గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సాక్ష్యముగా వచ్చాడు. ఆయన ఆ వెలుగు కాదు, ఆ వెలుగు గూర్చి సాక్ష్యం ఇవ్వడానికే వచ్చిన వాడే ఉండే. ప్రపంచంలో వచ్చిన ఏ మనిషిని కూడా ప్రకాశింపజేస్తున్న వెలుగే ఆ నిజమైన వెలుగు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామముకు మహిమ కలుగునుగాక. మనం ఆ వెలుగు కాదు, దేవుడే వెలుగు. మనం ఆ వెలుగులు నడిచేవారు. వెలుగే లేకుండా దుఃఖముతో బాధతో చీకట్లో అల్లాడుతున్నప్పుడు, బాధతో నిండిపోతున్నప్పుడు, దిక్కు తెలవక దారి తెలవక మనం నడిచినప్పుడు నిజమైన ఒక వెలుగు మనలో వచ్చిందే, మన జీవితంలో మంచిగా బాగు చేసిందే. ఆ వెలుగు గురించి మనం సాక్ష్యం చెప్పువారుగా మారాలంట. నన్ను వింటున్నటువంటి ప్రియ దేవజనులారా, సాక్ష్యమైన జీవితం, సాక్ష్యమైన జీవితం ఎవరికి? మనుషులకు కాదు, దేవునికి. నలుగురు మధ్యలో, ప్రపంచం మధ్యలో, మన వారి మధ్యలో యథార్థంగా నిలబడి నన్ను వెలిగించిన ఒక దేవుడు ఉండేనండి, ఆయన పేరు యేసుక్రీస్తు అండి, అని ఎంత గొప్ప దేవుడు తెలుసా అని మీరు చెప్పగలుగుతున్నారా? చెప్పగలుగుతున్నారా? చెప్పారంటే, చెప్పగలుగుతున్నారంటే మీరు వెలుగులు నడిచేవారుగా మారినట్టు. వెలుగులు నడిచేవారు యేసుక్రీస్తును దాచిపెట్టారండి. ఆయన్నే వెలుగు. నేను ఆ వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చానండి. వెలుగు గురించి ఎందుకు సాక్ష్యం చెప్పాలి? ఒకప్పుడు దరిద్ర్యంలో, బాధల్లో, రోగాల్లో, బంధకాల్లో కురుక్కుపోయినటువంటి మనము, బంధించబడినటువంటి మనము, కట్టబడినటువంటి మనము క్రీస్తు యేసు వెలుగు చేత ప్రకాశించబడినప్పుడు అన్ని మట్టుమాయమైపోయిందే. దేవుడు మనకు వెలిగించాడే, మనలో ఉన్నటువంటి దుర్మార్గం మారిపోయిందే, చీకటి మారిపోయిందే, ఇప్పుడు వెలుగు నడిచే పిల్లలుగా మారిపోయామే. ఆ నిజమైన వెలుగు మళ్ళీ వెలిగించినందుకే కదా. ఇప్పుడు నేను చనిపోవాల్సిన చోట్లో నా చీకటిను తీసివేసిన నిజమైన వెలుగు రావడం వల్ల ప్రపంచంలో అద్భుతమైన వాడిగా జీవించడానికి ఒక సాక్ష్యం ఇచ్చిన దేవునికి నేను సాక్ష్యం చెప్పకపోతే నేను కృతజ్ఞత లేనివాడుగా మారిపోతానే. కృతజ్ఞత లేనివాడుగా మనం జీవించడం న్యాయమా అండి? చిన్న చిన్న మేలు చేస్తేనే మనుషులకు కృతజ్ఞత చేస్తున్నామే. గొప్ప గొప్ప మేలు చేసిన దేవునికి కృతజ్ఞత చేయవద్దా? చెయ్యాలంటే ఏం చేయాలి? నువ్వే గొప్ప దేవుడు నాయనా, నువ్వు లేకపోతే నా జీవితం లేదు నాయనా. నా జీవితంలో నేను దుర్మార్గుడు, నేను చీకట్లో కలిగిన వాడు, దరిద్రుడు, రోగిష్ఠుడు, బంధించబడిన వాడు. నన్ను కరుణించి వచ్చావే దేవా, నన్ను కరుణించి వచ్చావే. అందుకాబట్టే కదా నేను దీవించబడ్డా. ఆ దీవెన ఎంత గొప్పది. నువ్వు దీవించలేదంటే, నువ్వు వెలుగు నా మీద ఉదయించకపోతే, నీ ప్రకాశం నన్ను ప్రకాశించకపోతే నేను ఉండేవాడా? నాకు ఇప్పుడు మనుషులు కనబడతలేరు, ప్రపంచం కనబడతలేదు, నా గౌరవం కనబడతలేదు, నా అగం, నా గర్వం, నా
ఏది కనబడతలేదు, నాకు దేవుడే కనబడుతున్నాడు. దేవుడే నిజమైన దేవుడు. నేనా వెలుగు కాదు, దేవుడే నిజమైన వెలుగు. అలా చెప్పగలుగుతారా? సూత్రం చెప్పనా? దుఃఖం, బాధలు, ఇబ్బంది చెప్పి ఎప్పుడు చూసినా మనం బాధపడుతుంటామే. నలుగురు మధ్యలో సాక్ష్యం చెప్పేవాడుగా జీవించి చూడండి. సాక్ష్యం చెప్పువారుగా జీవించి చూడండి. సాక్ష్యంతోనే జీవించండి. మీ జీవితంలో ఏ బాధలు మీ దగ్గరికి రాదండి, ఏ కష్టాలు మీ దగ్గరికి రాదండి, ఏ నష్టం మీ దగ్గరికి రాదండి. అంత గొప్ప వెలుగు మనం వెలిగించింది కాబట్టి. మరి ఎందుకు మనకు బాధలు, ఎందుకు నిందలు? మీకు తెలుసా? నేను నాకు మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోయి ఆయనకి సాక్ష్యం చెప్పాల్సిన చోట్ల సాక్ష్యం చెప్పకుండా దాచుకుంటున్నానే, సిగ్గుపడుతున్నానే. మన గురించి దేవుడు సిగ్గుపడుతున్నాడండి. అదే కారణం అండి. అందుకే మన సమస్యలు మారతలేవు. మారిన సమస్యలు కంటిన్యూగా ఉండట్లేవు, మళ్ళీ వచ్చేస్తున్నాయి. కంటిన్యూగా మనకు సమస్యలు లేకుండా జీవించాలంటే, బాధ లేకుండా జీవించాలంటే, అద్భుతమైన వారిగా జీవించాలంటే మనం దేవుని ఎదుట సాక్ష్యమైన మనిషిగా జీవించాలి. ఇంకా ఒక స్టెప్ పైకి పోవాలంటే దేవుడు నామే సాక్షి అని చెప్పబడింది. ఆ సాక్షి అయిన దేవుడికి మన సాక్షిగా జీవించడం అనేది ఎంత గొప్ప ఔన్నత్యం అండి, ఉన్నతం అండి. సాక్షిగా జీవించడానికి సమర్పిద్దాం, సాక్షిగా జీవిద్దాం. మన జీవితంలో అద్భుతమైన వారిగా దేవుని కొరకు మనం ముందుకు నడుస్తాం. నడిచే సాక్షిగా మారినప్పుడు మనం వెలుగు కాకపోవచ్చు, కానీ ఆయన నిజమైన వెలుగు కాబట్టి, సాక్ష్యంగా జీవిస్తున్న మనలో వెలిగించే దేవుడు కాబట్టి మన జీవితం ధన్యతగా మార్చబడుతుంది. ఈ వాగ్దానం మీకు దీవెనగా మారుదునుగాక. ఈ వాక్కు మీ జీవితంలో సాక్షిగా మార్చుదునుగాక. ఈ వెలుగు మీ హృదయంలో ప్రకాశిస్తూ మీ జీవితంలో రూపాంతరం చేయుదునుగాక. యేసుక్రీస్తు నామములో దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. వాక్య దేవాలయం నుండి అపోస్తలుడు ఫ్రాన్సిస్ జగన్ సూరారం మరియు తిమ్మాపూర్లో మెదక్ డిస్ట్రిక్ట్ 2 చోట్ల ఆరాధన జరుగుతున్నాయి. పల్లెటూరు పరిచర్య జరుగుతున్నాయి. మీకు మా యొక్క ప్రార్థన వసతులు అవసరమా? కింద ఉన్న నంబర్లకు మీరు ఫోన్ చేయండి. మా ఆరాధనలో పాల్గొవాలనుకుంటే తప్పకుండా మీరు రండి. ఎక్కడ ఉన్నా మా ఆరాధనలో పాల్గొని అద్భుతమైన విడుదల పొందండి. ప్రైజ్ ది లార్డ్.